వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి గురువులందరికీ, వీరందరిలో సార్వరి గారు పరోక్షంగా ఉండి నా ఈ ఉపన్యాసాలు వింటున్నట్టుగా నేను భావించి భయభక్తులతో చెప్తున్నాను. నేను ఈ సదస్సు నిర్వహిస్తారు అనేసరికి గురు దర్శనం అనేటటువంటి పుస్తకం ఎంపిక చేసుకున్నాను. ఎందుకు అంటే నేను గురు అన్వేషణలో ఉన్నాను, ఆయన దర్శనం ఎలా కలుగుతుంది అని నేను అనుకున్నప్పుడు గురువు యొక్క తత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేయడంతో పాటు సార్వరి గారి యోగ అనుభవాలు, ధ్యాన దృష్టి సాధకులకు మార్గదర్శకత్వం వహించే అద్వితీయ గ్రంథంగా దీన్ని భావించాను. అందువలన ఇది ఎంపిక చేసుకున్నాను. అందులోని మూఢనమ్మకాలను ధిక్కరించి భక్తి మార్గాన్ని సూచిస్తూనే యోగ మార్గం వైపు పట్టి ఆత్మావలోకనం చేసుకుంటే అంతిమ లక్ష్యం చేరుతాము అనే పూర్తి నమ్మకంతో ఈ పుస్తకం నేను రాయాలని సంకల్పించుకున్నాను. PDF పంపించారు గురువులు. ఆ PDF చూడగానే దాని నిండా ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలైతే అర్థవంతంగా ఉన్నాయి, జవాబులేమో నాకు అర్థం కావు. కొన్నిటికేమో ప్రశ్నలు ఏంటి ఇలా అడుగుతున్నారు ప్రశ్న అని అనిపించింది. కొన్నిటికేమో విశదంగా జవాబులు ఇచ్చారు సార్వరి గారు, కొన్నిటికి మామూలుగా జవాబులు ఇచ్చారు. ఇవన్నీ నాకు అర్థం కాలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను గురు అన్వేషణలో ఉన్నాను, నాకు ఇది అర్థం కాలేదు గురు దర్శనం పుస్తకం. అయితే మరి నాకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అని మొత్తం పుస్తకాలన్నీ వెతికి మార్చేసుకుందాం టాపిక్ అనుకొని వెతికినప్పుడు నా కళ్ళ ముందు 4 పుస్తకాలు అద్భుతంగా కనిపించాయి. ఒకటి గురు గీత. ఇదేంటి భగవద్గీతలో గురుగీత ఉంది అని అనిపించినప్పటికీ దీనిలో ఏముందో తెలుసుకోవాలి అనుకుని ఆ పుస్తకం ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత మహాగురు సార్వరి గారికి మార్గదర్శకం చేసినటువంటి గురువు అనమాట. ఈ పుస్తకం కూడా చదవాలి, ఎందుకంటే సార్వరి గారికి ఏ విధంగా గురు దర్శనం కలిగిందో నాకు అలా కలగాలని ఒక ఆకాంక్ష. తర్వాత ఇంకో పుస్తకం ఎంచుకున్నాను, విశ్వదర్శనం. మరి ఒకటి నేను రాయాలి అనుకున్నటువంటి గురు దర్శనం. ఈ 4 తీసుకున్నప్పుడు ఈ 4 క్షుణ్ణంగా నేను పరిశీలన చేసి ఒక చిన్న పవర్ పాయింట్లో నేను బాగా చెప్పగలను అనిపించి ఆ విధంగా తీసుకొని వచ్చాను. ధ్యానమూలం గురో మూర్తి, పూజామూలం గురో పాదం, మంత్రమూలం గురో వాక్యం, మోక్షమూలం గురో కృపా. గురువులు బ్రహ్మజ్ఞానుడు, గురువులు సాక్షాత్ పరబ్రహ్మ. అందులోనే మీకు ఆ శ్లోకంలో అంత అర్థమవుతుంది కాబట్టి నేను దాని గురించి వివరించనక్కర్లేదు. ఇప్పుడు మనకి 5 గురువులు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో గురువులు, కానీ మార్గదర్శకం సార్వరి గారికి ఎవరైతే మార్గదర్శకం చేశారో ఈ పుస్తకం గురుగీత పుస్తకం చూపించారు కదా, అక్కడ చూడండి ఎంతో మంది. ఇందులో మనకి క్లియర్గా లేదు కానీ మొత్తం ఎంతో మంది గురువులు మన వైపు చూస్తూ ఉంటారు. మనకు అనిపిస్తుంది ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన వైపు చూస్తున్నారు అని. కానీ మనం వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు మనకు సహాయం చేస్తారు. పిల్లమంది ఎవరు పలకరు, మీరు సార్వరి అని పిలిస్తే ఆయనే పలుకుతారు. ఈ రోజు నా నోటను పలికిస్తున్నది మాస్టర్ సార్వరి గారు. నేను పిలిచాను, ఆయన నాతోటే ఉన్నాడు. అలాగే మనం ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్ళు. ఇందులో ఈ సార్వరి గారు ఈ 5 గురువుల గురించి ప్రత్యేకం గురుగీతలు చెప్పారు. ఒక్కొక్కళ్ళు గురువుల గురించే చెప్పారు. మాస్టర్ శ్రీదేవి గారు చెప్పినప్పుడు ఆయనది వైజ్ఞానిక దృష్టి, షిర్డీ సాయిబాబా గారు మానవతా దృష్టి, అరవిందరు జ్ఞాన దృష్టి, అంటే ప్రయోగాలు చేసిన ప్రయోగాత్మక జ్ఞాన దృష్టి. రమణ మహర్షి గారిని చూసినట్లయితే ఆయన పారమార్థిక దృష్టితో మనకి గురువు గురించి చెప్తారు. పరమహంస గారిని తీసుకుని సామాజికవాద దృష్టితోటి మనకు అన్ని చెప్తారు. అయితే వీళ్ళందరినీ ఒక్కసారి మీరు చూడండి. మనం గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలా ఎంచుకుంటాం? ఈయన అందంగా ఉన్నారా లేరా, మంచి బట్టలు వేసుకున్నారా లేరా, ఇవేమీ అక్కర్లేదు. గురువు ఆయన యొక్క వేషభాషలతో మనకు సంబంధం లేదు. ఆయన గురుస్థానం మనం ఎప్పుడైతే గురువుని ఎంపిక చేసుకుంటామో
అప్పుడే మిగతావన్నీ మనం పరిత్యజించి ఎప్పుడైనా ఆయన పాదాలనే మనం ఎప్పుడు గురు పూర్ణిమ వస్తుంటుంది కదా, మనకి గురు పూర్ణిమ నాడు మన గురువు మనకు తప్పకుండా మన దగ్గరికి ఆ రోజు వస్తారు. ప్రత్యక్షంగా వస్తారా పరోక్షంగా వస్తారో మనకు తెలియదు, కానీ అప్పుడు ఆయన పాదాలను మనం పట్టుకొని ఆయన వేడుకున్నట్లయితే గురువు మనకి కృప చూపిస్తారు. ఇందులో గురువుకి సంబంధించి అనేకమైనటువంటి పద్యాలలో మొత్తం అనేక కాండల కింద ఇది రాయబడి ఉంది. వాటిల్లో ఈ పద్యాలన్నీ కొన్ని ముఖ్యమైనవి తీశాయి. ఇవన్నీ చెప్పినప్పటికీ ఇందులో గురించి 175 శ్లోకాలు, ప్రతి శ్లోకంకి కూడా మంచి మంచి అలతి పదాలతో చెప్పారు. ఉదయం నుంచి అందరూ చెప్తున్నారు. ఏంటంటే సాగరి గారు రాసినప్పుడు ఎదుటి మనిషికి, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా రాస్తారు అనేటటువంటిది జగమెరిగిన సత్యం. అందుకే ఈ 175 పద్యాలకు కూడా ఆయన చక్కని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడంతో పాటుగా మనకు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు చేయి పట్టి పలక మీద దిద్దించుతారు గురువు కదా. అలాగే మనకు ఆయన పుస్తకం ఏది పట్టుకున్నా ఆయన ఎంత శ్రమించి రాశారో అది మనకు కనిపించి అది మనకు అందించాలని ఆయన తపన ఉంటుంది. అందుకని మనం చేయి పట్టుకొని నడిపిస్తారు. మనం ఒక్కొక్క గుడి అడుగులు వేస్తూ ఉంటే నాన్న ఎలా అమ్మగారిని చేయి పట్టి నడిపిస్తారో ఆ విధంగా నడుస్తూ గురువు మనం ఏ మార్గంలోకి వెళ్ళాలో, మన ముందున్న సమస్యలే కాదు, ఏ మెట్లు ఎక్కాలి, కఠినమైన మెట్ల, మామూలు సులభంగా ఎక్కాలి మెట్ల అన్నది గురువుకి మనకంటే ముందే తెలుస్తుంది. వారు మనల్ని అలా తీసుకునేకపోతే ఆయనతో నడిస్తే ఏదో ఒక రోజు మనం అద్భుతమైనటువంటి అరే ఇక్కడ దాకా వచ్చేసామా అని మనకే ఆశ్చర్యం వేసినటువంటి 5 గురువుల్లో ఏదో ఒక స్థాయికి మనం చేరిపోతాం. ఆ నమ్మకాన్ని సాగరి గారు ఈ పుస్తకం ద్వారా మనకు కలిగించారు. ఇంకా నేను రెండో పుస్తకం గురించి మాట్లాడతాను. మహాగురువు అన్నమాట. మహాగురువు అంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి మాస్టర్ సివివి గారి పరోక్ష గురువుగా తనను ముందుకు నడిపించారు. ఇది మనకి ఇంపార్టెంట్. ద వే ఆఫ్ ఏ యోగి దట్ ఆఫ్ ద మైండ్, ద వే ఆఫ్ ద మాంక్ దట్ ఆఫ్ ద హార్ట్, ద వే ఆఫ్ ఏ పర్కి కంప్రైజింగ్ ద బాడీ. ఈ 3 వాక్యాలను మనం గుర్తుంచుకోవాలి. కొన్ని ఒక తత్వవేత్త చెప్పిన మాటలను మనం గుర్తుంచుకుంటే మనకు ఎక్కడో ఒక దగ్గర మన జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు మీ గురువు గారు, ప్రత్యక్ష గురువు విమలానంద గారు, ఆయన ఇతనికి ఎన్నో బోధించారు. ఇక్కడ మహాగురువు పిక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 7 చక్రాల గురించి ఉంటాయి. ఈ 7 చక్రాల గురించి మనకి గురువులు బాగానే బోధించారు. జ్ఞానం గురువు అందిస్తే అందుకోవాల్సింది శిష్యుడు. ఆయన అందిస్తారు, మనం పుచ్చుకుంటాము. కానీ మాస్టర్ సివివి గారు శాస్త్రీయ పరిశోధనలు చేసి మనని తీసుకొని వచ్చారు. ఇక్కడ 7 చక్రాల గురించి మనందరూ సప్త చక్రాలు అని అంటాం, కానీ సాగరి గారి దృష్టిలో ఈ విశ్వదర్శనం అంటే మూడో దానికి వచ్చేస్తాను. ఈ విశ్వదర్శనంలో 3 చక్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కింద 3 చక్రాలు ఏం చెప్పారు గురువు అంటే, ఒకటి భూచక్రం, ఒకటి జలచక్రం, ఒకటి అగ్నిచక్రం. ఈ 3 చక్రాలకు మనకు గురువు సహాయం చేస్తారు. 4వ చక్రం దగ్గర నుంచి వెళ్ళినప్పటికీ మనకి మన ఆత్మే మనకి గురువుగా మిగతా చక్రాలు తీసుకుంటుంది. నెక్స్ట్ పిక్చర్ ఇక్కడ మనకి చూడండి, ఇదే ఈ విశ్వదర్శనం రాసిన సమయంలోనే ఈ విశ్వరిషి గారు ఈ యోగలయ పుస్తకం రాశారు. ఆయన ఈ సప్త చక్రాల గురించి ఈ విధంగా చెప్పారు. చూడండి, సప్త చక్రాలు అంటే కదా మీద ఏమీ ఉండవు, అవి మనకి చుట్టూ సరౌండింగ్ లో వలయాకారంలో ఉంటాయి. అవి అన్నీ కూడా మనల్ని ప్రభావితం. ఈ విధంగా మనకి సాగరి గారికి వారసత్వ సంపదగా యోగాన్ని గురించి తెలుసుకున్నటువంటి మన విశ్వరిషి వాసులు వసంత కుమార్ గారు మనతో పాటుగా ఈ రోజు ఉండడం, ఆయన కూడా నేను ఇందులో చెప్పవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే చక్రాల గురించి మనం మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది కూడా కలిపి సమన్వయం చేసి నేను చెప్తున్నప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అవుతున్నప్పటికీ సివివి గారు పరోక్ష గురువుగా సహాయం చేసినప్పుడు అతనికి అనేక మంది పరమ గురువులు వచ్చి మాస్టర్ వర్డ్స్ వచ్చి వాళ్ళకి ఏ విధంగా అయితే గురువు గారితో మాట్లాడి వెళ్ళారో, సార్వ గారికి కూడా హిమాలయాల నుంచి వచ్చి ఈ గురువులందరూ కూడా పరమ గురువులు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. పుస్తకం విశ్వదర్శనం పూర్తి చేసి ఈ గురు దర్శనం పూర్తి చేసిన తర్వాత దీని ముందు పిక్చర్ వెళ్ళాము. అతనికి తెల్లవారుజాముని 4 గంటలకి దేవతలందరూ తిరిగే వేళలో ఆయనకు ఒక అనుభవం కలిగింది.
ఆ అనుభవం ఏంటి అంటే పరమ గురువులు ఇతనికి ఆహ్వానాన్ని అందించారు. పరమ గురువుల ఆహ్వానంతో ఈయన హాస్టల్ బాడీ పైకి వెళ్ళి ఒక అంతస్తుకు చేరుకున్న తర్వాత అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. అక్కడ ఎవరు లేకపోయినా సరే ఇతను భాషణ అనేది ఇన్ని రకాలుగా మాటల్లో ఉంటుంది. మౌనం కూడా భాషణమే. ఆయన 3 గంటల సేపు సార్వరి గారు భాషణ చేశారు. ఆ భాషణ అంతా పూర్తయ్యేసరికి హాస్టల్ బాడీలో ఉన్నటువంటి ఆ పరమ గురువులందరూ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యారు. అప్పుడు చూసి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? దరహాస వదనంతో ప్రశాంత చిత్తంతో ఈయన 3 గంటలు మాట్లాడిన మాటల్ని కూడా శ్రద్ధగా విన్నారు. ఎంతో సంతోషించారు. ఆ సంతోషించిన వాళ్ళలో 6వ వ్యక్తి వీళ్ళది సార్వరి గారి తండ్రి గారు అక్కడ ఉన్నారు. అది ఎంత విశేషం చూడండి. ఇవి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనమైనా ప్రయత్నం చేస్తే కదా అక్కడ దాకా వెళ్తాం. ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా కనబడి ఆశీస్సులు అందించారు. ఆ రోజు ఆయనకి ఎంతో తృప్తి కలిగింది. నేను ఇన్ని పుస్తకాలు రాసినందుకు నా జన్మ సార్థకమైందని అంటున్నారు. ఈ గురు దర్శనం చదవాలంటే సార్వరి గారు ఒక్క మాట చెప్పారు. గురు దర్శనం మామూలుగా అందరూ చదవలేరు, కానీ ఈ పుస్తకం ఒకసారి చదివారంటే ఇంకా వేరే ఏమి చదవాల్సిన అవసరం లేదని ఆయన మిత్రులు చెప్పారు. అదేవిధంగా అతను ఏంటంటే ఇక్కడ చూడండి, తండ్రిని ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూ సార్వరి గారిని ఒక తండ్రిగా కాక ఆత్మయోగిగా ఆత్మదర్శనం, గురు దర్శనం, విశ్వరూప దర్శనం చేయించినటువంటి తండ్రిని సాధనా క్రమంలో సాధనా క్రమంలో మనం వెళుతున్నప్పుడు తొలి అడుగుల్లో మనకి గురువు అవసరం, మలి అడుగుల్లో మన ఆత్మే మనకి ఆత్మావలోకనమే గురు దర్శనం. ఇంత సమయాన్ని మీరు నా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.